ఇటు తూర్పు అటు పశ్చిమం సీరియల్ 18వ భాగం. రచన తనూజ గారు. పక్కనే సెలయేరు మధ్య నీటి గుంటలు ఉన్నాయి. వాటిలో ఉన్న నీరు రారమ్మంటూ ఆహ్వానిస్తున్నట్టుంది. రిషి వచ్చేలోపు స్నానం చేయాలని అటు నడిచింది ఆమె. పైన ధరించిన బట్టలు విప్పి నీటి గుంట పక్కనే పెట్టి లోదుస్తులతో నీటిలోకి దిగింది సోఫీ. దాదాపు ఇండియా వచ్చాక ఫుల్ బాత్ గురించి మర్చిపోయింది. ఒక్క వాతావరణంలో చల్లటి నీరు శరీరానికే కాదు మనసుకు కూడా ఆహ్లాదం కలిగిస్తోంది. ఆమె ఆ నీటిలో వెల్లికిలా పడుకుంది. నీరు లోతు లేకపోవడంతో శరీరం పూర్తిగా మునగలేదు. రిషి వచ్చేలోపు స్నానం పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి అని అనుకున్నదల్లా ఆ విషయం అది మర్చిపోయి ఏదో ఆలోచనల్లో మునిగిపోయింది ఆమె. హఠాత్తుగా ఆమెకు తల్లి గుర్తుకొచ్చింది. ప్రతి ఆదివారం ఒక ఉత్తరం రాసేది తల్లికి. 2 వారాల క్రితం అది రెగ్యులర్గా సాగింది. అప్పటి వరకు ఈ మధ్య అది కూడా కుదరటం లేదు. అలాగే తన తల్లి రాసే ఉత్తరాలు దాదాపు నెల తర్వాత తనకు అందేవి. తాను ఎక్కడున్నా ఆ ఉత్తరాలు తనకు అందించే బాధ్యత గవర్నర్ జనరల్ భార్య లేడీ చార్లెట్ తీసుకుంది. ప్రస్తుతం తాను ఎక్కడుందో తనకు తెలియదు. ఇక తనకు ఉత్తరాలు చేరే ఛాన్స్ ఎక్కడ? అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయింది తను? దేశం మొత్తం ఆందోళనలు, తిరుగుబాటుదారులు, కుక్కిన పేనుల్లా పండే భారతీయుల్లో ఇంత ఆవేశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకాలం తనను ఆర్థికంగా దోచుకుంటూ తమ సంపదను తీరాల అవతలకి తరలిస్తున్న ఆంగ్లేయుల్ని పట్టించుకొని భారతీయులు ఇంతగా రెచ్చిపోవడానికి కారణం తన తండ్రి కనిపెట్టిన కొత్త రైఫిల్, దాని క్యాట్రిడ్జ్లేనా? ఒక రకంగా చెప్పాలంటే తను ఇరుక్కుపోయిన ఈ పరిస్థితులకు తన తండ్రే కారణమా? 100 సంవత్సరాలుగా ఎదురు లేకుండా పెత్తనం చెలాయిస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీ కూలిపోవటానికి కారణం తన తండ్రే అవుతాడా? ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ కుక్క మొరిగిన శబ్దం వినిపించింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ఆమె. తను ఎంతసేపు నీళ్లలో ఉందో కానీ చుట్టూ చీకటి మరింత దట్టంగా ఉంది. ఆ చీకట్లో నీటి గుంటకు బయట నిలబడిన ఒక కుక్క కనిపించింది. గెట్ లాస్ట్ అంటూ దాన్ని బెదిరించింది సోఫీ. కానీ అది ఒక్క అడుగు కూడా పక్కకు వేయలేదు. మొదటిసారిగా సోఫీకి అది కుక్క కాదేమో అని అనుమానం వచ్చి దాన్ని పరీక్షగా చూసింది. దాని కళ్ళు చీకట్లో నిప్పు రవ్వల్ల ఎర్రగా మెరుస్తున్నాయి. దాని నోటి నుంచి చొంగ కారుతోంది. దాని శరీరం కుక్క శరీరం కంటే దృఢంగా ఉంది. హఠాత్తుగా ఆమెకు ఎదురు ఉన్నది కుక్క కాదు, తోడేలని అర్థమైంది. తోడేలు ఒక్కటే ఉంటే మనిషిని ఏమీ చేయదని ఆమెకు తెలుసు. అందుకే ఆమెకు పెద్దగా భయం వేయలేదు. ఇంతలో మరో అరుపు వినిపించింది. టక్కున తల వెనక్కి తిప్పి చూసింది సోఫీ. అప్పుడే వెనకవైపు మరో తోడేలు వచ్చి నిలబడింది. మొదటిసారిగా ఒళ్ళు జలధరించింది సోఫీకి. అయితే ఆ తోడేళ్ళు 1, 2 కాదు, మొత్తం 7 ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఆమెను రౌండప్ చేశాయి. ఆమె నీటిలో ఉండటం ఒక్కటే వాటిని ముందుకు అడుగు ఎక్కునికుండా ఆపుతున్నాయి. చివరికి సోఫీకి వెనక ఉన్న ఒక తోడేలు అంతిమ నిర్ణయం తీసుకున్నట్టు ఒక అడుగు ముందుకు వేసి నీటిలోకి దిగడానికి ప్రయత్నం చేసింది. హఠాత్తుగా వెనక వినిపించిన శబ్దానికి తిరిగి చూసిన సోఫీ పెద్దగా హెల్ప్ అని అరిచింది. అప్పుడే కొన్ని దుంపలు సాధించి వెనక్కి వస్తున్నాడు రిషి. ముందు లీలగా, తర్వాత ప్రస్ఫుటంగా సహాయం కోసం సోఫీ పెడుతున్న కేకలు వినిపించాయి. పరిగెత్తుతూ తమ గుర్రాలు ఉన్న దగ్గరికి వచ్చాడు అతను. అక్కడ సోఫీ లేదు. ఇంతలో మరోసారి సోఫీ అరుపు వినిపించింది. చేతిలో ఉన్న దుంపలు అక్కడే పడేసి పక్కనున్న తుపాకీ తీసుకుని సోఫీ అరుపు వినిపించిన వైపు పరుగు పెట్టాడు రిషి. అతను వెళ్ళేటప్పటికీ అక్కడ పరిస్థితి భయానకంగా ఉంది. సోఫీని చుట్టుముట్టిన తోడేళ్ల సంఖ్య పెరిగింది. అవి ఒక్కొక్కటి అడుగు ముందుకేస్తూ ఆమెను అందుకోవాలని చూస్తున్నాయి. తన తుపాకీతో గురి చూసి ఒక తోడేలును కాల్చాడు రిషి. సూటిగా బుల్లెట్ దాని తలకు తగలటంతో అది అక్కడికక్కడే చచ్చిపోయింది. ఒక్క క్షణం తోడేళ్లు తమ తోటి జంతువుకు పట్టిన గతి చూసి భయపడినట్టు కొన్ని అడుగులు వెనక్కి వేశాయి. కానీ రిషి ఇంకో బుల్లెట్ లోడ్ చేయందే తిరిగి తుపాకీ పేల్చలేడు. అతను ఆ పనిలో ఉండడం చూసిన వాటికి ధైర్యం వచ్చింది. ఈసారి అవి 2 బృందాలుగా విడిపోయాయి. ఒక బృందం రిషిని చుట్టముట్టడానికి వచ్చింది. రెండో బృందం సోఫీ ముట్టడిని కొనసాగిస్తున్నాయి. రిషి 2వ బుల్లెట్ లోడ్ చేయటం పూర్తి చేసి తల పైకెత్తేటప్పటికీ తను కూడా తోడేళ్ల మధ్యలో ఉన్నానని గమనించాడు. అవి సంఖ్యలో ఎక్కువ ఉన్నాయి. అతను పేల్చే ఒక్కొక్క బుల్లెట్ వాటిని ఏమీ చేయలేదని వాటికి కూడా అర్థమైంది. అందుకే అవి అతన్ని కూడా రౌండప్ చేస్తున్నాయి. వాటిని ఎదుర్కొనే పద్ధతి ఇది కాదని రిషి అర్థం చేసుకున్నాడు. వెనక్కి తిరిగి నెగడు రాజేసిన వైపు వెళ్ళబోయాడు. ఆ వైపు కూడా తోడేళ్లున్నాయి. అటు ఉన్న తోడేళ్లలో ఒకదాన్ని తుపాకీతో కాల్చాడు. అది అక్కడికక్కడే చచ్చిపోయింది.
మిగిలినవన్నీ వెనక్కి పరిగెత్తాయి. అదే అదనుగా అతను నెగడు దగ్గర తమ బ్యాగులున్న చోటికొచ్చాడు. అక్కడ సోఫీ బ్యాగుల్లో ఒకటి ఫోటోగ్రాఫిక్ సామాగ్రి ఉన్న బ్యాగ్ ఉంది. దాన్ని తెరిచి అందులోంచి కెమికల్స్ ఉన్న సీసాలను బయటికి తీశాడు. ఆ సీసాల్లో ఉన్న ద్రావకం పేరేమిటో కూడా అతనికి తెలియదు. కానీ అది హానికరమని సోఫీ ఒకసారి చెప్పిన మాటలు అతనికి బాగా గుర్తున్నాయి. 4-5 సీసాలను చేతిలోకి తీసుకుని తిరిగి సోఫీ ఉన్న దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. తిరిగి తమ వైపు వస్తున్న అతన్ని ఆశ్చర్యంతో చూశాయి తోడేళ్లు. ఈసారి అతను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. సోఫీ, నీళ్లలోకి వెళ్ళు అంటూనే తన చేతులను సీసాను ఆమె ఉన్న వైపు విసిరాడు. జరగబోతున్నది గ్రహించినట్లు సోఫీ నీటిలోకి మునిగింది. గింగరాలు తిరుగుతూ వచ్చిన సీసా నీటి ఒడ్డునున్న బండరాయికి తగిలి బళ్ళుమని పగలటం, దానిలోని యాసిడ్ చుట్టూ ఉన్న తోడేళ్ల మీద పట్టడం ఒక్కసారిగా జరిగాయి. యాసిడ్ పడిన ప్రదేశంలో ఒళ్ళు కాలిపోతుంటే దాని నుంచి లేచిన పొగ వాటికి ఊపిరాడకుండా చేస్తోంది. కుయ్యి కుయ్యమంటూ అవి వెనకడుగు వేశాయి. క్షణాలు గడిచే కొద్దీ వాటి బాధ మరింత ఎక్కువ అవటంతో అవి అక్కడి నుంచి పారిపోయాయి. 1-2 తోడేళ్లు అతని వైపు రాబోయాయి. మరో సీసా వాటి వైపు విసిరాడు అతను. దాంతో మొత్తం పారిపోయాయి. అప్పుడు నీటి చలమ వైపు పరిగెత్తాడు అతను. ఇంకా నీటిలోనే ఉంది సోఫీ. నీకేం కాలేదు కదా? ఆమె నోటి నుంచి బయటికి రావడానికి వీలుగా, ఆమె నీటి నుంచి బయటికి రావడానికి వీలుగా చెయ్యందిస్తూ ఉన్నాడు అతను. పెరుతిఫాన్ తాకిడికి లోనైనటువంటి చిగురుటాకులా వణికిపోతోంది సోఫీ. రిషి అందించిన చేతిని అందుకుందామె. 2 అడుగులు ఒడ్డు మీదకు వేసింది. అప్పుడు హఠాత్తుగా ఆమెకు తానున్న పరిస్థితి గుర్తుకొచ్చింది. రిషి చేతి నుంచి తన చేతిని విడిపించుకుని 2 చేతులు గుండెలకు అడ్డు పెట్టుకుంటూ తిరిగి నీటిలోకి దూకింది ఆమె. 3 వంతులు నగ్నంగా ఉన్న ఆమె శరీరాన్ని మొదటిసారి చూసిన రిషి కూడా నోట మాట రానట్టుండిపోయాడు. భయాన్ని సిగ్గు ఆక్రమిస్తుంటే, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అంది సోఫీ. ఇది సిగ్గుపడాల్సిన సమయం కాదు, జాగ్రత్త పడాల్సిన సమయం అంటూ తిరిగి నీటిలోకి దిగి ఆమెను 2 చేతులతో ఎత్తుకుని నెగడు వైపు నడిచాడు రిషి. తన సిగ్గును కప్పుకోవడానికి అతని ఛాతీ తప్ప ఏమీ లేకపోవడంతో మరింతగా ముడుచుకుని తన మొహాన్ని అతని ఛాతీలో దాచుకుంది ఆమె. జాగ్రత్తగా ఆమెను నెగడు ముందు దించాడు రిషి. అక్కడి నుంచి పరిగెత్తి వేరే బట్టలు కట్టుకుందామె. తిరిగి అతను ముందుకొచ్చినా సిగ్గుతో చాలాసేపు తలెత్తుకోలేకపోయింది. ఆలస్యంగా వచ్చిన చంద్రుడు ఆకాశాన్ని వెలుగుతో నింపాడు. ఇద్దరూ పక్కపక్కన కూర్చుని నెగడు మీద కాల్చిన దుంపలు తిన్నారు. ఒకరి భుజం మీద ఒకరు తలపెట్టి మధ్యలో నెగడులోకి కట్టెలు వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ ఉద్రిక్తతలు ఎప్పుడు చల్లారుతాయో అంది సోఫీ. మీ వాళ్ళు అంత త్వరగా ఈ దేశాన్ని వదలరు. ఏదో ఒక వంకతో ఇక్కడ తిష్ట వేయటానికే ప్రయత్నిస్తున్నారు. దోచుకోవటానికి ఇక్కడ ఉన్న అవకాశాలు మరెక్కడా లేవు. ఇక మా వాళ్ళు అంటావా, మొదటిసారి గెలుపు రుచి మరిగారు. ఆంగ్లేయులు అజేయులేమి కారని తెలుసుకున్నారు. ప్రణాళిక లోపాలుండొచ్చు, పట్టుదలకు లోటు లేదు. కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే వరకు ఈ ఉద్రిక్తతలు ఆగవు అన్నాడు రిషి. మనం మా దేశం వెళ్ళిపోదాం రిషి అంది సోఫీ. అక్కడ పెళ్లి చేసుకుని ఎలాంటి ఉద్రిక్తత లేని సమాజంలో హాయిగా బతుకుదాం అంది. ఆమెను మరింత దగ్గరకు లాక్కొని ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టసాగాడు రిషి. కొన్ని క్షణాల తర్వాత అతను పట్టు విడిపించుకుని, నా ప్రశ్నకు ముందు సమాధానం చెప్పు అంది సోఫీ. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న మాట వాస్తవం. అయితే మనం పెళ్ళి అనే మెట్టెక్కడానికి ముందు ఎక్కవలసిన మెట్లు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మనం ఎంతో ప్రమాదంలో ఉన్నాం. ఈ ప్రమాదం నుంచి బయటపడితే ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అన్నాడు రిషి. ప్రమాదంలో ఉన్నవాళ్ళు పెళ్లి గురించి నిర్ణయం తీసుకోకూడదు కానీ ఇలా ముద్దులు పెట్టుకోవచ్చా అని కోపంగా అంది సోఫీ. నవ్వాడు రిషి. తప్పే కానీ ఒకవేళ మనం కలుసుకోవటానికి భవిష్యత్తులో ఏదీ సహకరించలేదనుకో, జీవితాంతం ఒంటరిగా బతకడానికి ఒక గుర్తుగా కావాలి కదా, అందుకే ఆ ధైర్యం చేశాను అన్నాడు అతను. ఆ మాటలకు అతని మీద ఇష్టం మరింత అధికమై అతన్ని ముద్దులతో ముంచెత్తింది సోఫీ. అయితే నేను తప్పు చేశాను అంది ఆఖరిగా. ఆ తర్వాత చాలాసేపు వారు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు. తోడేళ్ల బారి నుంచి తప్పించుకోవటానికి పేల్చిన తుపాకీ శబ్దాలు తాము ప్రయాణించాలనుకున్న దారిలో కాకుండా వేరే దిక్కుగా తమను తీసుకుపోతాయని అప్పుడు వారికి తెలియదు. తెల్లవారి వెలుతురు కంటే ముందు కొంతమంది సైనికులు వారిని చుట్టుముట్టారు. ఎవరు మీరు, ఇక్కడ ఎందుకున్నారు అని గద్దించాడు. మేము మద్రాసు వెళ్లే దారిలో ఉన్నాం అంటూ చెప్పాడు రిషి. మామూలుగా అయితే ఆ మాటలు నమ్మేవారేమో. అయితే అతని పక్కన ఆ ఆంగ్లేయ యువతి ఉండడంతో వారు గందరగోళానికి లోనయ్యారు. వారిలో వారు చర్చించుకుని, ఏది ఏమైనా మీరు మాతో రావాల్సిందే, మిమ్మల్ని వదిలిపెట్టాలో వద్దో మా రాణి నిర్ణయిస్తారు అన్నారు వారు. ఏమంటున్నారు అన్నట్టు రిషి వైపు చూసింది సోఫీ. మనం వద్దనుకున్న విధి మనల్ని వెళ్ళవలసిన చోటికి చేరుస్తోంది అన్నాడు రిషి. సోఫీకి ఇంకా విషయం అర్థం కాలేదు. మనల్ని ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గరికి తీసుకెళ్తున్నారు అన్నాడు రిషి. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. మరాఠా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. 4 ఏళ్ల వయసులో తల్లి చనిపోయింది. తండ్రి బిత్తూరులోని పేష్వరాజా ఆస్థానంలో పనిచేసేవారు.
మణికర్ణిక ఆడపిల్లని పేరే గాని మగపిల్లలతో పెరిగింది. చిన్నతనం నుంచి నానాసాహెబ్ తాత్యా తోపెలతో స్నేహం చేసింది. వారితో సమంగా యుద్ధ విద్యలు నేర్చుకుంది. గుర్రపు స్వారీ అయితే మగవారి కంటే మిన్నగా చేసేది. అప్పట్లో ఝాన్సీ సంస్థానాన్ని మహారాజా గంగాధర్ నేవల్కర్ పరిపాలిస్తున్నాడు. ఇతనిది కూడా మరాఠా వంశమే. అతనికి తగిన యువతి కోసం వెతుకుతున్నప్పుడు మణికర్ణిక తగిన యువతిగా కనిపించింది. ఆమె 14వ ఏట 1842 సంవత్సరం మే నెలలో మహారాజా గంగాధర్తో వివాహం జరిగింది. వివాహానంతరం ఆమె పేరును లక్ష్మీబాయిగా మార్చారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఏనాడు తనను తాను నియంత్రించుకోలేదు, అంతఃపురానికి పరిమితం అవ్వలేదు. మొదటి నుంచే అలవాటైన యుద్ధ విద్యలను తర్వాత కూడా కొనసాగించింది. ఎప్పుడన్నా ప్రయాణాలు చేయాలన్నా పల్లకి కంటే గుర్రం మీద వెళ్ళటానికే మొగ్గేది. ఆమె దగ్గర సారంగి, పవన్, బాదల్ అనే 3 గుర్రాలు ఉండేవి. ఆ 3 గుర్రాలు ఆమె కనుసైగతో ఆమె మనసును గ్రహించగలిగేవి. పెళ్ళైన 9 సంవత్సరాలకి ఆమె దామోదర్ రావును ప్రసవించింది. సంస్థానానికి వారసుడు పుట్టాడని ప్రజలంతా సంతోషించారు. అయితే వారి సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. దామోదర్ దాస్ 2 నెలలకు కూడా నిండకుండానే మరణించాడు. మరోవైపు మహారాజ్ గంగాధర్ కూడా అనారోగ్యం బారిన పడ్డాడు. పెళ్ళయ్యే నాటికి ఆయనకు 45 సంవత్సరాలు. ప్రస్తుతం ఇంకో 10 సంవత్సరాలు పెరిగాయి. ఆయన ఒక్కసారిగా క్షయవ్యాధి లొంగ తీసుకుంది. ఎన్ని మందులకి అది లొంగలేదు. ఆఖరికి వైద్యులు చేతులు ఎత్తేశారు. చనిపోవటానికి ఒకరోజు ముందు తన దాయాది వాసుదేవ నేవల్కర్ కొడుకును దామోదర్రావు పేరుతో దత్తత తీసుకున్నాడు మహారాజు. ఈ దత్తతకి ఎలాంటి ఆటంకాలు రాకుండా కోటలోనే ఉన్న బ్రిటిష్ పొలిటికల్ ఆఫీసర్ అలెగ్జాండర్ స్కీన్ చేత సాక్షి సంతకం చేయించాడు. అయితే మహారాజు చనిపోయిన వెంటనే గవర్నర్ జనరల్ డన్హౌసీ దత్తతను అంగీకరించనన్నాడు. తను తెచ్చిన కొత్త చట్టం ల్యాబ్స్ ఆఫ్ డాక్ట్రైన్ ప్రకారం ఝాన్సీని ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించాడు. ఆ సంగతి బ్రిటిష్ అధికారులు రాణికి చెప్పారు. ఆమె ఒక్కటే మాట అంది, మై మేరీ ఝాన్సీ నై దూంగి. తర్వాత ఆమెకు సంవత్సరానికి 60,000 పెన్షన్ శాంక్షన్ చేసిన కంపెనీ ఆమెను కోటను ఖాళీ చేయమని ఆర్డర్ వేసింది. అప్పటికే లక్ష్మీబాయి కోటను ఖాళీ చేయడానికి ఒప్పుకోలేదు. గవర్నర్ జనరల్ ఆర్డర్ తప్పని, దానిని పునఃపరిశీలించమని ఇంగ్లాండ్లోని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు అప్పీల్ చేసుకుంది. అయితే బేగం హజరత్ మహల్ నానాసాహెబ్ విషయంలో జరిగినట్టుగానే రాణి లక్ష్మీబాయి విషయంలో కూడా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతికూల తీర్పిచ్చింది. లక్ష్మీబాయి కోటను ఖాళీ చేయాల్సిందే అని చెప్పింది. అయితే లక్ష్మీబాయి కోటను ఖాళీ చేయలేదు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా కొద్దిగా వేచి చూసే ధోరణిని అవలంబించింది. ఇంతలో గవర్నర్ జనరల్ మారాడు. డల్హౌసీ స్థానంలో క్యానింగ్ వచ్చాడు. తను డల్హౌసీ కంటే గొప్పవాడిని నిరూపించుకోవడానికి అన్నట్టు రాణిని కోట ఖాళీ చేయించే ఒత్తిడి పెంచాడు. ఈలోపు సిపాయిలు తిరుగుబాటు మొదలైంది. మిగిలిన సంస్థానాల్లో ఝాన్సీలో తిరుగుబాటు జరగలేదు. కారణం, రాణి సైన్యాన్ని ముందే కంపెనీ నిర్వీర్యం చేసింది. ఆమె వ్యక్తిగత రక్షణకు తప్ప మిగిలిన సైన్యాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. సిపాయిల తిరుగుబాటు మొదలయ్యాక ఆ సైన్యాన్ని గొడవలు జరుగుతున్న ప్రాంతాలకు పంపారు. ప్రస్తుతం కోటలో 10ల సంఖ్యలో తప్ప సైనికులు లేరు. పొలిటికల్ ఆఫీసర్ అలెగ్జాండర్ స్కీన్ ఆధ్వర్యంలో 40 మంది ఆంగ్లేయ సైనికులున్నారు. కాన్పూర్ తిరుగుబాటు జరిగిన తర్వాత తిరుగుబాటుదారులను ఢిల్లీకి పంపించాడు నానాసాహెబ్. వారిలో ఒక పెద్ద గుంపు ఢిల్లీకి బదులు ఝాన్సీకి వచ్చారు. కోటలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటే అలెగ్జాండర్ స్కీన్ కోట తలుపులు మూయించాడు. కోట తలుపులు తెరవకపోతే ఏదో ఒక మార్గం నుంచి లోపలికి రావటం ఖాయమని, అదే వారంతటా వారు తలుపులు తెరిస్తే ఎవరికీ ప్రాణహాని కలగదని నమ్మబలికారు తిరుగుబాటుదారులు. అలెగ్జాండర్ స్కీన్ కోట తలుపులు తెరిచాడు. అయితే తిరుగుబాటుదారులకు ఎదురుగా ఆంగ్లేయ సైన్యం కనపడగానే నియంత్రణ కోల్పోయారు. వేరే చోట్ల తమ సహచరులను ఎంతలా హింసించి చంపుతున్నారో గుర్తు చేసుకున్నారు. అంతే, వారేం చేస్తున్నారో వారు మర్చిపోయారు. 40 మంది ఆంగ్లేయ సైనికులను ఊచకోత కోశారు. జరిగిన సంఘటనలకు ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతో బాధపడింది. శత్రువు ఎలాంటి వాడైనా నమ్మక ద్రోహం చేసి మనల్ని మనం తక్కువ చేసుకున్నామని బాధపడింది ఆమె. ఆ తర్వాత తిరుగుబాటుదారులు ఆమె నుంచి కొంత ఆర్థిక సహాయం తీసుకుని ఢిల్లీ వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు రాణి లక్ష్మీబాయి ఒంటరిగా కోటలో మిగిలిపోయింది. తనకంటూ సైన్యం లేదు. సహకరించే నానాసాహెబ్ ఎక్కడున్నాడో తెలియదు. అవసరమైనప్పుడు వస్తానని తాత్యా తోపే మాత్రం కబురు చేశాడు. ఎప్పుడు ఆంగ్లేయ సైన్యం తన కోట మీద మెరుపు దాడి చేస్తుందో అన్న అనుమానం మాత్రం లక్ష్మీబాయికి మిగిలిపోయింది. అందుకే తన రాజ్యం చుట్టూ ప్రహరా పెంచింది ఆమె. అలా ప్రహరా కాస్తున్న ఆమె మనుషులకు కనిపించారు రిషి, సోఫీ. ప్రస్తుతం వారిద్దరినీ తీసుకుని ఝాన్సీ కోటలోకి ప్రవేశిస్తున్నారు రాణి మనుషులు. ఝాన్సీ కోట నగరానికి మధ్యలో ఉంది. బంగీరా అనే చిన్న కొండ మీద కట్టబడిన పటిష్టమైన కట్టడం అది. కోట తలుపులు వేసి ఉన్నాయి. వచ్చిన వాళ్ళు తమను తాము రాణి సైనికులమని నిరూపించుకున్న తర్వాత ఒక చిన్న తలుపు తెరుచుకుంది. దానిలోంచి కోటలోకి ప్రవేశించారు వారు.
రిషి సోఫీ ప్రయాణించి వచ్చిన గుర్రాలను బయటే ఉంచేశారు. రాణి మరికొందరు ఉన్నతాధికారులు తప్ప కోటలోకి గుర్రాల మీద ప్రవేశం చేయకూడదని చెప్పారు. కాలినడకన కోట మీదకి చేరుకున్నారు. కీలకమైన ప్రదేశాల్లో 3-4 భారీ శతఘ్నులు మహరించి ఉన్నాయి. కోట గోడలకి చిన్న చిన్న రిపేర్లుంటే చేస్తున్నారు కొంతమంది కార్మికులు. బారుగా ఉన్న నడవాలో నడిపించుకుంటూ తీసుకెళ్లి ఒక విశాలమైన హాల్లో వారిని కూర్చోబెట్టారు సైనికులు. దూరంగా ఆగి పేలుతున్న తుపాకుల శబ్దం వినిపించింది. అదేమిటి అన్నట్టు చూశారు వాళ్ళు. రాణిగారు తుపాకీ పేల్చడం ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పారు సైనికులు. కాసేపటికి ఆ శబ్దాలు ఆగిపోయాయి. గుర్రపు డెక్కల శబ్దం వినిపించింది. ఆ శబ్దం హాలు వెనక పక్కకొచ్చి ఆగింది. వెనక ఉన్న ద్వారం నుండి లోపలికి వచ్చిన రాణి లక్ష్మీబాయి పరదా వెనక ఉన్న ఉన్నతాసనం మీద కూర్చుంది. పలుచటి పరదాల వెనక నుండి రాణి ఆకారం కనిపించినట్లు కనిపిస్తోంది. ఎవరు మీరు అని అడిగింది రాణి లక్ష్మీబాయి. వీరి కదలికలు అనుమానంగా ఉండే పట్టుకొచ్చాం అని చెప్పారు సైనికులు. మరి ఈ భాగం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.